ఇంతవరకు ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమని, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించేటువంటి సంఘటనల్ని, ఆమె యొక్క దివ్యమైనటువంటి లోకోత్తర స్వరూప స్వభావాల గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ద్రౌపది విషయంలో లోకంలో ఉన్నటువంటి సామాన్యమైన కొన్ని సందేహాలు, కొన్ని విమర్శలు, వాటికి సమాధానాన్ని తెలుసుకున్నాం. అందులో మొదటిది, ద్రౌపది స్వయంవర సమయంలో మత్స్యయంత్రాన్ని భేదించడానికి అనేక మంది రాజులు వచ్చినప్పుడు అందులో కర్ణుడు ఆ మత్స్యయంత్రాన్ని భేదించడానికి వచ్చినప్పుడు నేను సూతపుత్రుణ్ణి వరించను అని ద్రౌపది చెప్పటం ఏమి ధర్మం, ఎలా న్యాయం అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. ఏమిటి సందేహం అని అంటే, లోకంలో చాలామందికి ఇదొక ధర్మ సందేహం. ద్రౌపదీదేవిది వీర్యశుల్క స్వయంవరం. ఆ స్వయంవరానికి వచ్చినటువంటి వీరుల్లో ఎవరైతే మత్స్యయంత్రాన్ని 5 బాణాలతో ఛేదిస్తారో వాళ్ళని ద్రౌపది వరించాలి కదా. చాలామంది రాజులు ఆ మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారు, అది వేరే విషయం. అలాంటి సమయంలో కర్ణుడు మత్స్యయంత్రాన్ని భేదించడానికి వచ్చినప్పుడు ఆ ధనస్సుని సజ్జం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ద్రౌపది ఉచ్చస్వరంతో సూతపుత్రుని నేను వరించను అని అన్నది కదా. ఇది ఎలా న్యాయం? అలా అనటం ధర్మమేనా అని లోకంలో ఒక సందేహం అనేటువంటిది చాలామందికి ఉంది. కొన్ని సినిమాల్లో కూడా అలా చూపిస్తూ ఉంటారు. దానితో కర్ణుడి మీద కాస్త సానుభూతి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందేహం కనుక మనకి తీరాలంటే అసలు ఏమి జరిగిందో ఆ మత్స్యయంత్ర ఛేదన సమయంలో ఆ స్వయంవర వృత్తాంతాన్ని ఆమూలాగ్రంగా మనం తెలుసుకుంటే తప్ప ఈ సందేహం మనకి తీరదు. సంస్కృత మహాభారతం ఆది పర్వం 184వ అధ్యాయం నుంచి 186వ అధ్యాయం వరకు 3 అధ్యాయాల్లో ఈ వృత్తాంతం ఉంది. మరి ముందుగా ఆ వృత్తాంతం ఏమిటో 184వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ స్వయంవర వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే కృష్ణాం దద్యామితి సదా నైతద్వివృణో సహ సోన్వేషమాణః కౌంతేయం పాంచాల్యో జనమేజయ దృఢం ధనురనానన్యం కారయామాస భారత యంత్రం వైహాయసం చాపి కారయామాస కృత్రిమం తేన యంత్రేణ సమితం రాజా లక్ష్యం చకారస. ఈ 3 శ్లోకాల యొక్క భావం ఏమిటంటే, అక్కడ జనమేజయుడికి మహాభారత కథ వినిపిస్తూ ఉన్నాడు వైశంపాయనుడు. అలా వినిపిస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఓ జనమేజయ మహారాజా, ద్రుపద మహారాజుకి తన యొక్క కుమార్తె ద్రౌపది పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడికి భార్య కావాలని ఆయనకి కోరిక, చిరకాల కోరిక. ఎలాగైనా సరే ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని ఆయన మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే పాండవులు లక్క ఇంటిలో దగ్ధమయ్యారు అనేటువంటి విషయం ఆయనకి తెలిసింది. చాలా చింతించాడు, ఎలాగాని బాధపడ్డాడు. తన యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం లేకపోయింది అని బాధపడ్డాడు. అయితే ఆయన యొక్క పురోహితుడు ఒక మాట చెప్పాడు, పాండవులు మహాధర్మాత్ములైనటువంటి వాళ్ళు అలా అర్ధాంతరంగా ప్రాణాలు వదలటం జరగదు, వాళ్ళు లక్క ఇంటిలో నుంచి తప్పించుకున్నారు అనేటువంటి విషయం సూచాయిగా నాకు తెలుస్తుంది.
మరైతే అది నిజమో కాదో నాకు తెలియదు, కనుక వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం మాత్రం ఉన్నది అని తెలియజేసినప్పుడు ద్రుపద మహారాజు తన యొక్క కోరికని తన మనస్సులోనే ఉంచుకున్నాడు, ఇతరులకి మాత్రం ఎవరికి చెప్పలా. అయితే ఈ లాక్షాగృహ దహనం తర్వాత పాండవుల యొక్క జాడ ఏమైనా తెలుస్తుందేమోనని చెప్పి ఆయన కూడా అనేక మంది సేవకుల చేత వెతికిస్తూ ఉన్నాడు. అలా వెతికిస్తూనే ఒకవేళ వాళ్ళు కనుక జీవించి ఉన్నట్లయితే వాళ్ళని బయట పెట్టడం కోసమని వాళ్ళు అలా బయటపడాలి అని అంటే ఒక ఉపాయాన్ని బన్నాడు. ఏమిటా ఉపాయం అంటే అర్జునుడు తప్ప మరొకరెవరు కూడా ఎక్కువ పెట్టలేనటువంటి ఒక ధనుస్సుని తయారు చేయించాడు. ఆ ధనుస్సుని తయారు చేయించి ఆకాశంలో ఒక కృత్రిమమైనటువంటి యంత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి యంత్రం పై భాగాన ఛేదించాల్సినటువంటి లక్ష్యం అంటే ఒక చేప బొమ్మ, దాన్ని అక్కడ తగిలించాడు. అంటే ఆ బొమ్మ కింద ఈ యంత్రం తిరుగుతూ ఉంటుంది, ఓ చక్రం లాంటిది, అంటే మధ్యలో రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గిరగిరా తిరిగేటువంటి యంత్రం యొక్క రంధ్రంలో నుంచి బాణాన్ని ప్రయోగించి ఆ పైన ఉన్నటువంటి ఆ మత్స్యం అనేటువంటి లక్ష్యాన్ని కొట్టాలి. దానికి 5 బాణాలను ఏర్పాటు చేశాడు. ఇది మత్స్యయంత్ర ఛేదనం అని అంటే. ఇటువంటి వీర్యశుల్క స్వయంవరాన్ని ఏర్పాటు చేయటంలో ద్రుపదుడికి ఒక అభిప్రాయం ఉంది. ఏమిటంటే వెనక కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కదిలేటువంటి లక్ష్యాన్ని కొట్టినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడు కనుక జీవించి ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి ఈ లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు అనేటువంటిది ద్రుపదుడి యొక్క నమ్మకం. ఒకవేళ కర్ణుడు కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి వాడు అయినప్పటికీ అతడు కులహీనుడు గనక ఇబ్బంది ఏమీ లేదు అనేది ద్రుపదుడి యొక్క అభిప్రాయం. ద్రుపదుడు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క పురోహితుడు ఈ పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకొని జీవించే ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటమే. ద్రుపద మహారాజు యొక్క ఈ స్వయంవర ప్రకటన విన్నటువంటి అనేక దేశాల నుంచి రాజులు, చక్రవర్తులు, క్షత్రియ వీరులు, మహర్షులు, విప్రవర్యులు అనేక మంది ఈ కాంపిల్య నగరానికి వచ్చారు. హస్తినాపురం నుంచి దుర్యోధనాదులు కర్ణుని వెంట పెట్టుకొని వచ్చారు. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి పాండవులు వచ్చారు. స్వాగత సత్కారాలు జరుగుతూ ఉన్నాయి. స్వయంవర మండపం ఇంద్రభవనాలాగా ప్రకాశిస్తూ ఉంది. దుందుభిద్వానాలు మ్రోగుతూ ఉన్నాయి. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు అగ్నికి ఆహుతులు అర్పిస్తూ ఉన్నారు. స్వస్తి వాచకాలు మిన్నుముట్టిని, వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. సంగీతం శ్రావ్యంగా వినిపిస్తూ ఉంది. ఆ సమయంలో అందమైనటువంటి వస్త్రాలు, అనేక రకాలైనటువంటి ఆభరణాలు ధరించి, చేతిలో సువర్ణమాలను ధరించి ఈ ద్రుపద రాజకుమారి ద్రౌపదిని వెంట పెట్టుకొని ఆ ద్రుపదుని యొక్క కుమారుడైనటువంటి దృష్టజుమ్నుడు సభామండపంలో ప్రవేశించాడు. సభా మధ్యంలో నిలిచాడు. మేఘ గంభీర స్వరంతో, అర్ధయుక్తమైనటువంటి మధుర వచనాలతో పెద్దగా ఇలా అంటూ ఉన్నాడు ఆ సభికులతో. ఇదం ధనుర్లక్ష్యమిమేచ బాణాః శృణ్వంతు మే భూపతయః సమేతాః ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం చరైశ్యుతై వ్యోమచరై దశార్హై ఏతస్య హత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః తస్మాద్య భార్యా భగినీ మమేయం కృష్ణా భవిత్రి సమృషా భవీమి. స్వయంవరానికి అరుదించినటువంటి రాజమండలికి నా వందనాలు. దృష్టజుమ్నుడు అంటున్నాడు, నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఇదిగో ఇది ధనస్సు.
ఇవి 5 బాణాలు. అదిగో పైన యంత్రం ఉన్నది. ఆ యంత్రం పైన ఛేదించవలసినటువంటి లక్ష్యం ఉంది. ఈ 5 బాణాలతో ఆకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ యంత్రం యొక్క రంధ్రంలో నుంచి పైన ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. నేను సత్యం చెబుతున్నాను, ఉత్తమమైనటువంటి కులం, సుందరమైనటువంటి రూపం, బలం కలిగినటువంటి ఏ వీరుడు ఈ గొప్ప కార్యాన్ని సాధిస్తాడో అతడిని నా సోదరి కృష్ణ వరిస్తుంది అని ఈ శ్లోకాల యొక్క భావం. ఇందులో సామాన్యంగా పట్టించుకోకుండా ఉండేటువంటి విషయం ఒకటి ఉంది. ఈ బాణాలు, ఆ లక్ష్యము, ఈ వేయటము ఇదంతా బాగానే ఉంది. ఎవరు వేస్తే వాళ్ళని నా సోదరి వరిస్తుంది అనేటువంటి మాట బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు, కులేన రూపేణ బలేన యుక్త అని. అంటే ఉత్తమమైనటువంటి కులం ఉండాలి, అందమైనటువంటి రూపం ఉండాలి, బలం ఉండాలి. ఈ 3 ఉండి అది వేసినటువంటి వాడిని వరిస్తుంది అని అర్థం. ఇక్కడే సామాన్యంగా మహాభారతాన్ని చదువుతుండేటువంటి వాళ్ళు పొరపాటు పడేటువంటి సందర్భం. ఎందుకంటే ఆ ఒక్క మాటని అంత గట్టిగా పట్టుకోరు. ఇలా పలికి దృష్టజుమ్నుడు అక్కడికి వచ్చినటువంటి రాజుల యొక్క పేర్లు, గోత్రాలు, పరాక్రమం వాళ్ళని గురించి వర్ణిస్తూ సోదరితో ఇలా అంటున్నాడు. ఇంతవరకు 184 అధ్యాయం అయితే తర్వాత 185 అధ్యాయం మొత్తం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పేర్లు మొత్తం వివరిస్తూ ఉన్నాడు ద్రౌపదీదేవికి దృష్టజుమ్నుడు. ఏం చెబుతున్నాడు? దుర్యోధనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, దుష్ప్రదర్శుడు, విమృశతి, వికర్ణుడు, సహుడు, దుశ్శాసనుడు, యుయుత్సువు, వాయువేగుడు, భీమవేగుడు, ఉగ్రాయుధుడు, బలాకి, కరకాయువు, విరోచనుడు, కుండకుడు, చిత్రసేనుడు, సువర్చుడు, కనకధ్వజుడు, నందకుడు, బహుశాలి, తుహుండు, వికటుడు మొదలైనటువంటి ధార్తరాష్ట్రులు వీళ్ళందరూ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. వీళ్ళందరూ కర్ణుడితో కలిసి వచ్చారు. ఇక శకుని, వృషకుడు, బృహద్వరుడు మొదలైనటువంటి గాంధార దేశ అధిపతులు వచ్చారు. అశ్వత్థామ, భోజుడు, బృహంతుడు, మణిమంతుడు, దండధారుడు వీళ్ళున్నారు. సహదేవుడు, జయత్సేనుడు అనేటువంటి మగధ దేశ రాకుమారులు ఉన్నారు. మేఘసంధి, అలాగనే కుమారులైనటువంటి శంఖుడు, శ్వేతుడు, ఉత్తరుడితో మత్స్యదేశాధీశుడైనటువంటి విరాట మహారాజు, వార్ధక్షేమి, సుశర్మ, సేనాబిందువు, సుకేశుడు, సుచిత్రుడు, సుకుమారుడు, వృకుడు, సత్యధృతి, సూర్యధ్వజుడు, రోచమానుడు, నీలుడు, చిత్రాయుధుడు, దండుడు, పౌండ్రక వాసుదేవుడు, భగదత్తుడు, కళింగ తామ్రలిప్తుడు, అలాగనే మద్రదేశాధీశుడైనటువంటి శల్యుడు, ఆయన యొక్క కుమారులైనటువంటి రుక్మాంగదుడు, రుక్మరథుడు, అలాగనే భూరిశ్రవుడు, శలుడు, తండ్రి అయినటువంటి సోమదత్తుడు, కాంభోజరాజు అయినటువంటి సుదక్షిణుడు, దృఢధన్వుడు, బృహద్బలుడు, సుషేనుడు, శిబి, సంకర్షణుడు, వాసుదేవుడు అంటే బలరాముడు, శ్రీకృష్ణుడు, సాంబుడు, చారుదేష్ణుడు, గదుడు, అక్రూరుడు, సాత్యకి, ఉద్ధవుడు, కృతవర్మ, విదూరథుడు, అనిరుద్ధుడు, శమీకుడు మొదలైనటువంటి యదు, వృష్ణి, భోజ అంధకులు, ఉసీనరుడు, బృహక్షత్రుడు, జయద్రథుడు, బృహద్రథుడు, బాహిలికుడు, శృతాయువు, ఉలూకుడు, శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళందరిగాక ఇంకా ఎందరో నీ కోసం లక్ష్యాన్ని ఛేదించడం కోసం వచ్చారు అని దృష్టజుమ్నుడు తన సోదరైనటువంటి ద్రౌపదితో చెప్తూ ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత ఇక ఈ మత్స్యంత్ర భేదన కార్యక్రమం అంతా 186 అధ్యాయంలో ఉంది. ఏమిటి ఆ మత్స్యంత్రాన్ని ఛేదించడానికి వచ్చినటువంటి రాజులు ఏం ప్రయత్నం చేశారు, ఏమి జరిగిందప్పుడు? రాజపుత్రులు యవనంలో ఉన్నటువంటి వీరాది వీరులైనటువంటి వాళ్ళు తామే అధిక శక్తిశాలుమని ఒకరినొకరు స్పర్ధతో చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేవారికి స్నేహితులు కూడా ఇప్పుడు ఒకరినొకరు స్పర్ధతో చూసుకుంటున్నారు. ఏమో నాకు వాడు పోటీ వస్తాడేమో అనేటువంటి భావనతో అలా చూసుకుంటూ ద్రౌపది నాదే అవుతుంది అని అనుకుంటూ తమ యొక్క స్థానాల నుంచి అలా లేచి వస్తూ ఉన్నారు. అదే సమయంలో
ఇలా అందరూ ఇక్కడ సమావేశమై ఈ స్వయంవరం జరుగుతూ ఉంటే దీన్ని తిలకించడం కోసం ఆకాశంలో విమానాలను ఎక్కి రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు, సిద్ధులు, సాధ్యులు, అలాగనే మరుత్తులు, యముడు, కుబేరుడు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, దైత్యులు, సుపర్ణులు, ఉరగులు, దేవర్షులు, గుహ్యకులు, చారణులు, నారదుడు, పర్వతుడు, అప్సరసలు, గంధర్వులు అందరు కూడా వచ్చున్నారు. ఇక ఒక్కొక్కరు రాజులు వస్తున్నారు. ధనుస్సును ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విఫలమైపోతూ ఉన్నారు. కొంతమంది ధనుస్సును ఎత్తలేక పడిపోతూ ఉన్నారు. కొంతమంది అల్లెత్రాటిని తగిలించడం కోసమని ఆ ధనుస్సుని వంచాలి. అలా వంచేటప్పటికి అది కాస్త అలా వంగినట్టే వంగి అలా పైకి లేచేటప్పటికల్లా వీళ్ళని విసిరేస్తూ ఉంది. అలా పోయి చాలా దూరంలో పడిపోతూ ఉన్నారు. అలా పడిపోయిన తర్వాత దెబ్బలు తగిలి లేచి కొంతమంది వాళ్ళ స్థానాల్లో కూర్చుంటుంటే కొంతమంది అవమానాన్ని భరించలేక ఆ సభాభవనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా విల్లుని వంచలేకపోతున్నారు కొంతమంది. వింటి దెబ్బ తిన్నటువంటి రాజులందరూ కూడా తలలు వంచుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. చేతి రాజు అయినటువంటి శిశుపాలుడు ధనస్సుని ఎత్తలేక కింద కూలబడిపోయాడు. ఇక మగధ జరాసంధుడు ఉన్నాడు, మహాబలవంతుడైనటువంటి జరాసంధుడు. ఆ జరాసంధుడు కూడా ఆ ధనుస్సుని సజ్జం చేయలేక అది గల కూలబడి అవమాన భారంతో ఇక అక్కడ ఉండదలుచుకోక సభను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగనే మద్రదేశాధీశ్వరుడైనటువంటి శల్యుడు, వీళ్ళందరూ మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు, మహాబలవంతులైనటువంటి వాళ్ళు, సాక్షాత్తు భీమసేనుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. అదిగో అటువంటి ఆ శల్యుడు కూడా విఫల మనోరథుడై తన యొక్క స్థానంలో కూర్చున్నాడు. ఇక బలరాముడు, వృష్ణి, భోజ, అంధక వంశాల వారు శ్రీకృష్ణుని యొక్క ఇష్టానికి లోబడి ప్రేక్షకులుగా కూర్చున్నారు. ఎవ్వరు కూడా విల్లు ఎక్కుబెట్టడానికి వెళ్ళలేదు. రాజులందరి యొక్క ఈ దురవస్థను చూచినటువంటి ధనుర్ధరుల్లో శ్రేష్ఠుడైనటువంటి కర్ణుడు ధనుస్సు దగ్గరికి వెళ్ళి దానిని ఎత్తి అలానే ఆ ధనుస్సుని వంచి అల్లెత్రాటిని బిగించి బాణాన్ని సంధించాడు. అది చూచి పాండవులు, ఈ బ్రాహ్మణుల్లో కూర్చున్నటువంటి పాండవులు కర్ణుడు తప్పక లక్ష్యాన్ని ఛేదిస్తాడని తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దృష్ట్వాతు తం ద్రౌపదీ వాక్యముచ్చై జగాదనాహం వరయామి సూతం సామర్షహాసం ప్రసమీక్ష్య సూర్యం తత్యాజ కర్ణ స్ఫురితం ధనుస్తత్. కర్ణుణ్ణి చూచి ద్రౌపది ఉచ్చస్వరంతో అంటే పెద్దగా ఇలా అన్నదట, నేను సూతజాతి పురుషుణ్ణి వరించను అని. ఇది విని కర్ణుడు రోషం, హాసం అంటే నవ్వుకుంటూ ధనుస్సుని విడిచిపెట్టి ఒక్కసారి అలా సూర్య భగవాను వైపుకి చూచి వెళ్ళిపోయి తన యొక్క స్థానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ధనుస్సునెత్తి ఆ నారిని సంధించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తాడుని దానికి కట్టడానికి ప్రయత్నం చేస్తే అతడి వేళ్ల సందుల్లోకి వెళ్ళి ఆ తాడు ఈ సందుల్లో ఉన్నటువంటి ఆ చర్మాన్ని కోసేసింది. వెంటనే గాయమైపోయింది. దాంతో కింద పడిపోయాడు. సిగ్గుతో తల వంచుకొని తిరిగి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు. ఇది స్వయంవర వృత్తాంతం. ఆ తర్వాత బ్రాహ్మణుల్లో నుంచి అర్జునుడు వచ్చాడు. సరే, ఇది వేరే విషయం. అయితే మత్స్యంత్రాన్ని కొట్టినటువంటి వాడిని వరించాల్సినటువంటి ద్రౌపది కర్ణుడిని చూచి నేను సూతపుత్రుణ్ణి వరించను అనటం న్యాయమా? ఇది లోకంలో చాలా మందికి ఉండేటువంటి సందేహం. అంత అన్యాయంగా ద్రౌపది అంతటి సభలో నిజంగా అనగలుగుతుందా? అంటే వివాహం కావాల్సినటువంటి ఒక స్త్రీ, ఒక యువతి అంతమంది ఉన్నటువంటి సభలో అన్యాయంగా, అధర్మంగా మాట్లాడటానికి
ధైర్యం చేస్తుందా? సరే, ధైర్యం చేసిందే అనుకుందాం. అలా అన్యాయంగా కనుక ద్రౌపది మాట్లాడితే కర్ణుడు ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయి తన స్థానంలో కూర్చుంటాడా? సరే, కర్ణుడికి అంత అవమానం జరుగుతూ ఉంటే మరి దుర్యోధనాదులు, ఈ ధార్తరాష్ట్రులు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారా? ద్రౌపదుణ్ణి దృష్టద్యుమ్నుని నిలదీయరా? ఏమయ్యా ఇదేమిటి, నువ్వు ఏం చెప్పావు? ఇదిగో ఈ 5 బాణాలతో ఎవరైతే ఆ మత్స్యంత్రాన్ని భేదిస్తారో వాళ్ళకి ద్రౌపదినిచ్చి వివాహం చేస్తామని చెప్పావు కదా, మరి ఇప్పుడేమిటి నేను సూతపుత్రుడిని వరించనంటది అని చెప్పి నిలదీయరు వీళ్ళు? మరి ఎందుకని అంత మౌనంగా ఉన్నారు? అలా మౌనంగా ఉండేవాళ్ళేనా వీళ్ళు? అంటే ద్రౌపది అన్యాయంగా మాట్లాడలేదని ఇక్కడ స్పష్టమవుతా ఉంది. అందుకే కర్ణుడు మారు మాట్లాడలేదు అనేటువంటిది కూడా స్పష్టం. ఎందుకనంటే దృష్టద్యుమ్నుడు స్వయంవర నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు కులేన రూపేణ బలేన యుక్త అని అనటంలో కులీనత కూడా ఒక అర్హతాన్ని గ్రహించాలి. అంటే కులం కూడా ఒక అర్హతే. కులం లేనటువంటి వాడు, ఎవరో నీచ జాతివాడు, అల్పజాతివాడు నేను వివాహం ఆడతానని వస్తే, ఒకవేళ మత్స్యంత్రాన్ని వేస్తానని వచ్చినా అతడికి మాత్రం అర్హత లేదు, వేయటానికి వీలు లేదు. అంటే కులం కూడా ఉండాలి, కులమే కాదు రూపం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ కులేన అనేటువంటి మాట ఉన్నది కాబట్టి సూతకులసుడైనటువంటి కర్ణుణ్ణి నేను వరించను అని బాణప్రయోగానికి ముందే ద్రౌపది తెలియజేసింది. ఒకవేళ అలా తెలియచేయలేక ఇంతమంది ఉన్నటువంటి సభలో మాట్లాడలేక మౌనంగా ఉందనుకో ద్రౌపది, మరి కర్ణుడు గనక ఆ మత్స్యంత్రాన్ని భేదిస్తే మరి ఆ తర్వాత చెబితే ధర్మంగా ఉంటుందా? కనుక ఇప్పుడే చెప్పాలి, అందుకనే చెప్పింది. అలా చెప్పింది కనుకనే తన కులహీనతని బట్టి కర్ణుడు మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు. కాబట్టి తనకి కులహీనత ఉన్నది అనేటువంటి విషయం కర్ణుడికి తెలుసు. అక్కడ కులం ఉన్నటువంటి వాడు, అంటే ఉత్తమమైనటువంటి కులమైనటువంటి వాడే ఆ మత్స్యంత్రాన్ని వెయ్యాలి అనేటువంటి విషయం కూడా తెలుసు. అందుకే కర్ణుడు మారు మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు. అయితే ఆనాటి కర్ణుడు ఊరుకున్నాడు కానీ ఈనాటి కర్ణాభిమానులు కానీ లేకపోతే ఈ దుష్ట చతుష్టయ అభిమానులు కానీ ఊరుకోలేక ద్రౌపదిది అన్యాయం అని నిందిస్తూ ఉన్నారు. కొంతమంది సామాన్యులు కూడా ఈ కులీనత విషయాన్ని గ్రహించలేక ఎందుకు అలా అన్నది ద్రౌపది, అలా అనటం ఎలా ధర్మం అవుద్ది అని పాపం వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ ఉంటారు, సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడే ముఖ్యమైనటువంటి మరొక సందేహాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటనంటే కులం విషయంలో నియమం ఉంది కదా, సరే ఆ విషయం మనకు తెలిసినా తెలియకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా అక్కడ కూర్చున్నటువంటి రాజులందరికీ కూడా దృష్టద్యుమ్నుడు చెప్పాడు కదా. కనుక కులం ఉన్నటువంటి వాడే, అంటే ఉత్తమ కులసుడైనటువంటి వాడే మత్స్యంత్రాన్ని వెయ్యాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కదా, అంటే కర్ణుడికి కూడా తెలుసు కదా. మరి తెలిసినటువంటి కర్ణుడు ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ఒక సందేహం. ఉత్తమ కులసుడైనటువంటి వాడే వెయ్యాలని చెప్పి తెలిసినా మరి కర్ణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు కర్ణుడు స్వయంవరానికి ఎందుకు వచ్చాడు? సరే ఎందుకు వచ్చాడంటే చెప్పొచ్చు, ఎందుకంటే దుర్యోధనాదులతో స్నేహంగా వచ్చాడని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఈ లక్ష్యాన్ని వేయటానికి ప్రయత్నం చేశాడు అనంటే క్షత్రియ వీరులందరూ కూడా ధనుస్సును ఎత్తలేక పడిపోయారు. ఎవరు కూడా కనీసం బాణాన్ని కూడా సంధించలా ఇంతవరకు. మరి బాణాన్నే సంధించడం చేతగానటువంటి వాళ్ళు అక్కడ గిర్ర తిరిగేటువంటి ఆ యంత్రంలో యొక్క రంధ్రంలో నుంచి ఆ లక్ష్యాన్ని ఇక్కడ కూర్చొని ఆ బాణం ఎట్లా వేస్తారు? కిందకు చూస్తూ. కాబట్టి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక రాజులందరూ విఫలమయ్యారు కనుక, ఏ గత్యంతరం లేదు కనుక సరే
సరే నేను ప్రయత్నం చేద్దాం, అంగీకరిస్తారా? సరే సరే అంగీకరించకపోతే లేదు అనేటువంటి ఉద్దేశంతో కర్ణుడు అదిగో ఆ ప్రయత్నానికి వచ్చాడనమాట. అయితే ఇక్కడ ద్రౌపది మాత్రం ఎవరు వేసినా వేయకపోయినా కులహీనుణ్ణి మాత్రం చేసుకునేటువంటి ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. తాను మొట్టమొదటి అనుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంది. అందువల్ల ఏమీ మాట్లాడలేక చేసేది లేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఇది గనక ఏదైనా అన్యాయం గనకైతే కర్ణుడు ఊరుకుంటాడా? దుర్యోధనాదులు ఊరుకుంటారా? ఊరికినే పోయి వెనుదిరిగి ఏమి చేతగాని చవట దద్దమ్మల్లాగా కూర్చుంటారా? అది జరిగేటువంటి పనిగా. ఇంతవరకు మనం సంస్కృత మహాభారతానికి సంబంధించి సంస్కృత మహాభారతంలో మూల భారతంలో వ్యాస మహర్షి మనకి ఏమి అందించాడో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నాం. అయితే ఆంధ్ర మహాభారతం వరకు వచ్చినప్పటికల్లా నన్నయ్య గారు మాత్రం వేరుగా రాయటం జరిగింది. ఏమిటంటే నేను సూతపుత్రుడిని వరించను అని ద్రౌపది అన్నట్టుగా రాయల. సరే ఆ మాట అనకపోతే మరి కర్ణుడు వేశాడంటే ఇక్కడేం చేశాడంటే కర్ణుడు ఆ మత్స్యంత్రాన్ని అందరిలాగానే ప్రయత్నం చేశాడు, విఫలమైపోయాడని రాశాడు. కర్ణుడు విఫలమైపోయాడు కనుక ఇంకా సమస్య లేదు, సందేహమే లేదు. అంటే కర్ణుడిని కూడా వెయ్యనిచ్చారని వెయ్యలేకపోయాడని అనేటువంటి భావనతో మరి నన్నయ్య గారు రాయటం జరిగింది. అయితే ఎందుకు ఇలా రాశాడు? మూల భారతంలో ఏమైతే ఉందో దాన్నే కదా తిరిగించాల్సింది. మరైతే ఎందుకు అలా రాయటం జరిగింది అనంటే ఈ ద్రౌపది ఇలా అనది అన్నటువంటి మాటని, నేను సూతపుత్రుణ్ణి వరించను అనేటువంటి మాటని బహుశా ఆయన కూడా ఎందుకు ఇలా అన్నది అనేటువంటి ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. మరి ఇది న్యాయమా అన్యాయమా అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. ఆ ఆలోచన రావడానికి కారణం ఆయన కూడా ఈ కులేన అనేటువంటి విషయాన్ని అంత గట్టిగా మనస్సులో ఎక్కించుకొని పోకపోవచ్చు. అందువల్ల ఈ న్యాయాన్యాయాల గొడవ నాకెందుకు, ఆయన అసలు వేయలేకపోయాడు, ఈమె అసలు ఏమీ మాట్లాడలేదు, మాట్లాడిందనే మాట రాయకుండా ఉంటే ఇంకే గొడవ లేదు అని అనుకొని రాసి ఉండవచ్చు. లేదా ఆనాడు అంటే నన్నయ్య గారు ఆ క్రీస్తు శకం 1000 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి మూల భారతాల్లో ఏదో ఒక భారతంలో ఇలా కర్ణుడు ఫెయిల్ అయినట్టు, ఈ ద్రౌపది అన్నటువంటి మాట లేనట్టు ఒకవేళ ఉన్నదేమో మనకు తెలియదు. అంతేకాకుండా మరొకటి కూడా ఉంది. అదేంటనంటే ఈ తెలుగులోకి అనువదించినప్పుడు ఈ భారతాన్ని కొంత తగ్గించి, కొంత మార్చి, కొంత పెంచి ఇలాగా వ్రాయటం కూడా జరిగింది. అలా వ్రాసే దాంట్లో వాళ్ళు కూడా కొంత ఆలోచించి ఇదిగో ఇది లేకుండా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భావంతోనైనా రాసి ఉండొచ్చు. ఏమైనా సరే అందరు రాజులతో పాటు కర్ణుడు విఫలమయ్యాడని నన్నయ్య గారు రాశారు. కానీ మూల భారతంలో మాత్రం కర్ణుడు కూడా ఈ మత్స్యంత్రాన్ని భేదించగలుగుతాడు, అయినప్పటికీ కులం తక్కువ కాబట్టి మనకేం ఇబ్బంది లేదు అని ద్రుపదుడు భావించినట్టుగా కనుక ఈ మత్స్యంత్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పటం జరిగింది. దీనివల్ల నేను సూతుణ్ణి వరించను అనేటువంటి మాట ద్రౌపది అన్నది, ఆ అనటంలో ఏ రకమైనటువంటి అన్యాయం లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ విషయాన్ని ఇంతటితోటి మనం ముగించవచ్చు. ఎందుకంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, మనకు అక్కడ ఏమిటంటే ఆ దృశ్యజుమ్ముడు చెప్పినటువంటి మాటకి సరైనటువంటి ట్రాన్స్లేషన్, సరైనటువంటి వాక్యాలు అక్కడ సినిమాలో ఉండవు. ఇదిగో ఎవరైతే వేస్తారో వాళ్ళని నా సోదర వివాహం ఆడుద్దని అంటాడు ఆయన. ఇది పట్టించుకోరు. సరే ఇది కూడా పెడదామని చెప్పి, ఎందుకంటే ఇది కూడా లోకంలో ఉంది కదా, కర్ణుని కాస్త గొప్పవాడిని చేయాలని అంటే అందుకని కర్ణుడు రాగానే ఆయన వేస్తాడేమోనని చెప్పి ఏమో నేను సూతపుత్రుడిని వరించిన అంటది.
అలాగనే చూపిస్తే కర్ణుడి మీద సానుభూతి పెరుగుద్ది. అలా సానుభూతి పెరగటమే వాళ్ళకి కావాల్సింది. అందుకోసమని అలా చేస్తూ ఉంటారు. అంతే తప్ప యథార్థంగా అన్నది అనటంలో ఏం అధర్మం లేదనేది మనకి ఇక్కడ తెలుసు. అధర్మం ఉంటే ఊరికినే కూర్చోరు కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మరొక అంశంలోకి మనం వెళదాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి ప్రతి సినిమాలో ప్రతి సీరియల్లో కూడా చూపిస్తూ ఉంటారు. మయసభలో దుర్యోధనుడు కింద పడినప్పుడు ద్రౌపది నవ్వింది అని. ఆ విషయాన్ని గురించి సందేహం ఏమిటనంటే మయసభలో నీట పడిపోయినప్పుడు దుర్యోధనుడు బట్టలు తడుపుకున్నప్పుడు చూచి ద్రౌపది నవ్వింది. అందుకే ప్రతీకారంగా ద్రౌపదిని నిండు సభలోనికి ఈడ్పించి వస్త్రాపహరణం చేయించి పగ తీర్చుకున్నాడు దుర్యోధనుడు అని సినిమాల్లో చూపించినటువంటి కథని బట్టి లేదా కొంతమంది విమర్శకులు చేసినటువంటి కథనాలను బట్టి సామాన్యంగా లోకంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇలా ద్రౌపది నవ్వవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే అసలు ఇంతకీ ద్రౌపది నవ్విందా నవ్వలేదా? నవ్వకపోయినా నవ్విందని దుర్యోధనుడు అంటున్నాడా? ఇందులో ఏమిటి నిజం? ఈ విషయాన్ని మనకి సభాపర్వం 47వ అధ్యాయంలో ఈ విషయానికి సంబంధించినటువంటి వివరం అంతా కూడా చక్కగా తెలియజేయబడింది. వసం దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ శనై దర్శదాం సర్వాం సభాం శకునినా సహా. దుర్యోధనుడు మైసభా భవనంలో ఉంటూ ఉన్నటువంటి సమయంలో, అంటే దుర్యోధనుడికి వాళ్ళ యొక్క పరివారానికి ఈ రాజసూయ యాగానికి వచ్చినప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే మయసభని వాళ్ళకి విడిదిగా ఇచ్చాడు. ఆ మయసభలోనే వీళ్ళు ఉంటూ ఉన్నారన్నమాట. అందుకని అలా ఉంటూ శకునితో కలిసి ఒక రోజున ఆ మయసభా భవనం యొక్క విశేషాలన్నీ తిలకించాలని దుర్యోధనుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. అలా ఒకనాడు ఆ భవనంలో తిరుగుతూ ఉండగా స్ఫటిక మణిమయ ప్రదేశం మీద నడుస్తూ, స్ఫటికం అంటే మీకు తెలుసు, స్ఫటికం అంటే ఏమిటంటే తెల్లగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే యువతలకి కనపడతా ఉంటాయి. ఆ స్ఫటిక మణిమయమైనటువంటి ప్రదేశం దాని మీద నడుస్తూ అక్కడ జలం ఉన్నదని అనుకున్నాడు. ఎందుకని జలం ఉన్నదని అనుకున్నాడంటే ఆ స్ఫటికం లోపల అలా ఏవో ఉంటాయి, అంటే ఆ అలల మాదిరిగా అలాంటివన్నీ అక్కడ పేర్చాడు ఆ మయుడికి. ఆ అలలుగా ఉండేటప్పటికల్లా అక్కడ నీరుందనుకుంటాడు. నీరుందనుకొని అక్కడ గనక పోవాలని అంటే కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు ఆ పంచె కాస్త పైకి పట్టుకొని వెళుతూ ఉంటారు. అదిగో అదే ప్రకారంగా దుర్యోధనుడు కూడా అక్కడ జలం ఉన్నదని భావించి కట్టినటువంటి వస్త్రాన్ని పైకెత్తి పట్టుకొని ఆ జలం ఉన్నదనేటువంటి మోహంతో భ్రమతో అలా వెళ్ళాడు. తీరా అక్కడ కాలు పెడితే నీరు లేదు. దాంతో సిగ్గుపడి మరొక వైపుకు వెళ్ళాడు. అక్కడ కూడా స్ఫటిక మణిమయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలంతో నిండి ఉన్నటువంటి, స్ఫటికమైనటువంటి కమలాలతో నిండి ఉన్నటువంటి తటాకాన్ని, అంటే ఒక సరస్సులాగా ఉన్నటువంటి దాన్ని చూచాడు. అది చూచి అది ఏముందంటే మామూలు నేల మాదిరిగా ఉంది, కానీ అదంతా నీరు. ఇందాకేమో నీటి మాదిరిగా ఉంది నేల, ఇప్పుడేమో నేల మాదిరిగా ఉంది అది నీరు. అందుకని మామూలుగానే వెళ్ళాడు, దభీమని దాంట్లో పడ్డాడు. పడేటప్పటికి ఏమైందంటే బట్టలు కాస్త తడిసిపోయింది. ఆ తడిసిపోయినప్పుడు జలే నిపతితం దృష్ట్వా, ఆ నీటిలో పడినప్పుడు జలే నిపతితం, ఆ జలంలో పడినప్పుడు భీమసేనో మహాబల జహసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం. దుర్యోధనుడు నీటిలో పట్టడంతో
మహాబలుడైనటువంటి భీమసేనుడు మరియు అక్కడ ఉన్నటువంటి కింకరులు అంటే సేవకులు నవ్వారు. వాసాంసి చ శుభాస్మస్మై ప్రదతూ రాజశాసనాత్ తథాగతం తు తం దృష్ట్యా భీమసేనో మహాబల. ఎప్పుడైతే అలా పడ్డాడు అనేటువంటి విషయం తెలిసిందో ధర్మరాజుకి వెంటనే పొడి గుడ్డలు, పొడి వస్త్రాలు, మంచి వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పి భీముడికి ఆజ్ఞాపిస్తే భీముడు తీసుకొచ్చి ఆ వస్త్రాలు ఇస్తాడు. అర్జునశ్చ యమౌ భౌభౌ సర్వేతే ప్రాహసంస్తదా నామర్షయత్ తతస్తేష మహా సమమర్షణ. ధర్మనందను యొక్క ఆజ్ఞతో భీమసేనుడు సుందరమైనటువంటి పొడి వస్త్రాలని దుర్యోధనుడికి ఇచ్చాడు. దుర్యోధనుడి యొక్క ఈ దురవస్థను చూచి అర్జున, నకుల, సహదేవులు నవ్వసాగింది. దుర్యోధనుడు స్వభావ సిద్ధంగా అహంభావి గనక వాళ్ళ యొక్క నవ్వును సహించలేకపోయాడు. ఇది దుర్యోధనుడు నీటిలో పడ్డప్పుడు జరిగినటువంటి విషయం. అంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అక్కడ ఉన్నటువంటి సేవకులు నవ్వారు. అది నిజం. ఎందుకంటే మహాభారతంలో మనకున్నది. ద్రౌపదీదేవి నవ్వినట్లు కానీ అక్కడ ఉన్నట్లు కానీ అసలు లేనే లేదు. నిజంగా చెప్పాలంటే ద్రౌపది, ధర్మరాజులు అసలు అక్కడ లేనే లేదు. ఆ తర్వాత దుర్యోధనుడు అక్కడి నుంచి మరొక చోటికి వెళుతూ తెరచి ఉన్నటువంటి ద్వారాన్ని మూసి ఉన్నట్లుగా భావించి లోపలికి పోకుండా, మూసి ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచి ఉన్నట్టుగా భావించి లోపలికి పోబోయి లలాట గట్టిత ముఖద్వారుండై అంటే ఆ గోడకి ఆ తలకాయ వేసి కొట్టుకున్నాడు. అట్లా లోపలికి పోయేటప్పటికల్లా ఈ లలాటం కొట్టుకుంది గోడకి. అలా కొట్టుకోవడంతో వెనుదిరిగి వచ్చాడు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. ఎవరెవరు వెళ్ళారు? శకుని, దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు. కానీ అవమానాలు జరిగింది మాత్రం దుర్యోధనుడికే, శకునికి ఏమి జరగలేదు. ఆ తర్వాత ధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని దుర్యోధనుడు హస్తినాపురానికి బయలుదేరాడు శకునితో కలిసి. దీనితో ఇది జరిగినటువంటి గాథ. దీంతో ద్రౌపది నవ్వింది అనేటువంటి మాట యథార్థం కాదు అనేటువంటి విషయం స్పష్టం. ఇంకోటి ఏమిటంటే ద్రౌపది నవ్వినందుకే ఆమెను నిండు సభలో వస్త్రాపరణం చేయించి అవమానించాడు దుర్యోధనుడు అనేటువంటి మాట కూడా యథార్థం కాదని తేలిపోయింది. ఎందుకంటే అదే కనుక యథార్థమైతే వస్త్రాపహరణ సమయంలో కానీ ఆ తర్వాత కానీ సభ్యులందరూ కూడా దుర్యోధనుడిని నిందిస్తున్నారు. అందరూ కూడా ద్రౌపదిని ప్రశంసిస్తున్నారు, దుర్యోధనుడిని నిందిస్తున్నారు. ఒకవైపున విదురుడు, మరొక వైపున భీష్మద్రోణులు, వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా తిడుతూ ఉన్నారు వీళ్ళు. మరి అలాంటి సమయంలోనైనా దుర్యోధనుడు చెప్పాలి కదా, ఆ రోజున నన్ను మయసభలో తీవ్రమైనటువంటి అవమానం చేసింది, ఈమె నవ్వింది, పరిహసించింది, అందుకు ప్రతీకారంగా ఈ రోజున ఈమెను ఇక్కడ ఈ సభలో అవమానం చేస్తున్నాను అని దుర్యోధనుడు చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పలా. అసలు దుర్యోధనుడు ఆ మాట చెప్పలా. మరొక విషయం ఏమిటంటే ద్రౌపది వస్త్రాపహరణం చేయించినటువంటి వాడు దుర్యోధనుడు కాదే, కర్ణుడు. ద్రౌపదికి వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుడితో చెప్పినటువంటి వాడు కర్ణుడు, దుర్యోధనుడు కాదు. అందువల్ల దుర్యోధనుడు ద్రౌపది నవ్వింది కాబట్టే నేను ఇట్లా సభకు తీసుకొచ్చి అవమానం చేస్తున్నాను అనేటువంటి మాట ఆయన అనలేదు. ఆయనకి లేనటువంటి భావాన్ని మన వాళ్ళు ఇప్పుడు మాత్రం కల్పిస్తూ ఉన్నారంతే. ద్యోత సభలో ఎన్నో తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఒక్కసారి కూడా ద్రౌపది నవ్వినట్టుగా దుర్యోధనుడు చెప్పలా. అయితే దుర్యోధనుడు కింద పడినప్పుడు భీమార్జున, నకుల, సహదేవులు, కింకరులు నవ్వినట్లు మాత్రం సంస్కృత మహాభారతం మనకి తెలియజేస్తూ ఉంది. సరే,
ఇక హస్తినాపురానికి తిరిగి వస్తున్నారు. ఈ అవమానం జరిగిన తర్వాత, అంటే వాళ్ళు నవ్విన తర్వాత హస్తినాపురానికి తిరిగి వస్తున్నారు. ఎవరు? దుర్యోధనుడు, శకుని. దుర్యోధనుడు చింతాక్రాంతుడై ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయితే దానికి కారణం ఏమిటి? మన వాళ్ళు ఏం చెబుతారంటే అక్కడ అవమానం జరిగింది కదా అందుకని. దానికి కారణం ఏమిటో ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. పాండవ స్త్రీ ప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్చతః దుర్యోధనస్య నృపతే పాపావతి రజాయతి. పాండవుల యొక్క రాజ్య సంపద చూచి సహించలేక రగిలిపోతున్నటువంటి దుర్యోధనుడు అదే తలుచుకుంటూ మదిలో పాపపూర్ణమైనటువంటి ఆలోచన చేస్తూ వస్తున్నాడు. అంటే ఎందుకయ్యా దుర్యోధనుడు అలా బాధపడుతున్నాడు, అలా పగతో రగిలిపోతున్నాడు అంటే వాళ్ళ యొక్క సంపద చూచి సహించలేకపోయాడు. పాండవ సంపద అధికం కావడం చూసినటువంటి దుర్యోధనుడి శరీరం రంగు మారిపోయింది. ధర్మజుని యొక్క ఆ సభని, వాళ్ళ యొక్క సంపదని గురించి చింతతో రగిలిపోతూ ఉన్నాడు, పిచ్చివాడవుతున్నాడు. అది చూచి శకుని, ఎందుకయ్యా ఏమిటి, ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావని కారణం అడిగాడు దుర్యోధనుని. అప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు, మామా, అర్జునుడి యొక్క పరాక్రమంతో జయించబడినటువంటి ఈ సమస్తమైనటువంటి భూమండలం కూడా ఈ రోజున ధర్మరాజుకి వశమైపోయింది. అమర్షేణకు సంపూర్ణో దహ్యమానో దివానిశం శుచి శుక్రాగమే కాలే సుష్యేత్ తోయమివాల్పకం. ఈ పాండవ సంపద చూచి, ఈ పాండవులకు ఉన్నటువంటి ఈ సంపదను చూస్తే రాత్రింబవళ్ళు, రాత్రి పగలు రెండు అసూయతో రగిలిపోతున్నాను. బాగా ఎండలు మండిపోయేటువంటి వేసవి కాలంలో నీరు ఎట్లా కాలిపోతుందో నేను ఆ రకంగా అసూయాగ్నిలో కాలిపోతా ఉన్నాను. ఏమని చెప్పను పాండవ వైభవాన్ని. నీవును చూచి తట్టి సభనేని వినంబరదేయుగంబులం భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్యము ఇష్టభోగావహము ఏ క్రియంబడశనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మచుండిలం. ఇక్కడ చెప్తున్నారు ఆంధ్ర భారతంలో నన్నయ్య గారు దీన్ని చక్కగా ఈ పద్య రూపంలో వర్ణించారు. నువ్వు కూడా చూచావు కదా ఆ మయసభని, ఎప్పుడైనా విన్నావా? ఏ యుగంలోనైనా సరే ఇటువంటి సభ ఉన్నది అనేటువంటి విషయం నీకు తెలుసా? ఏం పుణ్యం చేస్తే లభించిందయ్యా అలాంటి సభ ఈ ధర్మరాజుకి. సూర్యసమ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడే ధర్మరాజు. అంతేనా? యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదము చేసినన్ కడు ప్రసిద్ధులు శూరులైన వీరులు ఆ యాదవ ముందటం జయ జయధ్వనులిచ్చిరి గాని వారి శౌర్యోదయ వృత్తి కట్టెదుర నోపరమెవ్వరు విక్రమింపగన్. యాదవు చేతి చక్రము, ఆ శ్రీకృష్ణుడి యొక్క చేతి చక్రం ఉండే శిశుపాల మస్తక ఛేదము చేసిన శిశుపాలుడి యొక్క శిరస్సుని అట్లా ఒక్కసారి తెగేసేసాడు. అలా సంహరిస్తే ఒక్కరైనా సరే అదేమిటని నోరెత్తినటువంటి పాపాను పోయారా? ఇంత అన్యాయం జరుగుతుంటే నిండు సభలో ఆ శిశుపాలుణ్ణి అలా చక్రాయుధంతో ఖండిస్తూ ఉంటే ఒక్కరైనా మాట్లాడారా? మామా, ఆహాహా, ఏమిటి ఆ ధర్మరాజు యొక్క వైభవం. రాజులంతా కూడా భయంతో కప్పాలు చెల్లిస్తూ ఉన్నారు. పాండవుల యొక్క ఐశ్వర్యం నానాటికి వృద్ధి చెందిపోతూ ఉంది. నేను ధర్మరాజు యొక్క నాశనానికి ఎన్ని రకాలైనటువంటి ఉపాయాలు పన్నానో చిన్నతనం నుంచి, వాటన్నింటినీ కూడా అతిక్రమించి నీటిలోని పద్మంలాగా వాళ్ళు వృద్ధి చెందుతూనే ఉన్నారు. నేను వాళ్ళని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అన్నీ విఫలమైపోతా ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ దిగ్విజయంగా బయటపడతా ఉన్నారు. ఇదంతా చూస్తే దైవ కృపే ప్రధానం కానీ పురుషార్థం అనేటువంటిది అసలు అనవసరం అనిపిస్తూ ఉంది. దైవకృప ఉంటే చాలు, పురుషార్థం అసలు అక్కర్లేదని అనిపిస్తూ ఉంది. సోహం శ్రియంచతాం దృష్ట్యా
సభాంతాం చ తథావిధాం రక్షిభిశ్చావహాసంతం పరితప్యే యథాగ్నినా. చివరికి మాట అంటున్నాడు, నేను ధర్మరాజు యొక్క సంపదను చూచి, దివ్యమైనటువంటి ఆ మయసభను చూచి, ఆ రక్షకుల యొక్క పరిహాసాన్ని చూచి నిరంతరము కూడా అగ్ని జ్వలిస్తున్నట్టు పరితపిస్తున్నాను. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? రక్షకుల యొక్క పరిహాసాన్ని చూచి అని అంటున్నాడు. కాబట్టి నేను జీవించలేను, మరణించడానికి నాకు అనుమతి అంటున్నాడు దుర్యోధనుడు. ఇక్కడ కూడా ద్రౌపది నవ్వినట్టుగా చెప్పలేదు. ఇప్పుడేగా జరిగింది. నిజంగా ద్రౌపది కనుక నవ్వితే మరి ఆయన పక్కనే ఉన్నాడు కదా శకుని, మరి చెప్పాలిగా. మరి ఎందుకని చెప్పలేదు అంటే పక్కనే ఉండి చూచాడు గనక ద్రౌపది ఎక్కడుంది అని ఆయన అడుగుతాడేమో, అందుకని ఈ అబద్ధం ఎట్లా చెప్పాలని, అందుకని రక్షకుల యొక్క పరిహాసం చూసి అని అంటున్నాడు. అంతే తప్ప ద్రౌపది మాట ఇక్కడ లేనే లేదు. ఎందుకనంటే మయసభలో ఏమి జరిగింది దగ్గరుండి స్వయంగా చూచినటువంటి శకునితో ద్రౌపది నవ్వినట్టుగా ఎలా చెబుతాడు దుర్యోధనుడు? అందుకనే చెప్పలేకపోయాడు. కనుకనే ద్రౌపది నవ్వలేదు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం. అయితే శకుని యొక్క సలహాతో ధర్మరాజుని పిలిపించి మాయాజోదం ఆడించాలని నిశ్చయించుకుని తండ్రి యొక్క అనుమతి కోసమని వెళ్ళారు దుర్యోధనుడు శకుని. అక్కడ దుర్యోధనుడు రాజసూయ యాగ విశేషాలని, పాండవుల యొక్క పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని ఎంతగానో వర్ణించి అదంతా తనకి అసూయాజనకమైందని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకనంటే ఎలాగైనా సరే తండ్రి చేత ఒప్పించాలా ధర్మరాజుని జోదానికి పిలిపించడానికి. తండ్రి పిలిస్తేనే వస్తాడు, తాము పిలిస్తే రాడు. కాబట్టి ఎలాగైనా పిలిపించాలి కనుక ఆ వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. ఏ ఏ రాజులు ఏమేమి కానుకలు తెచ్చారో, ఎన్ని రకాలైనటువంటి సువర్ణం కానీ, మణులు కానీ, రత్నాలు కానీ, వజ్రవైఢూర్యాలు కానీ, అలాగనే రకరకాలైనటువంటి కంబళ్ళు, అలాగనే రకరకాలైనటువంటి ఏనుగులు, గుర్రాలు, దాసీజనం, ఇలా ఎక్కడెక్కడి నుంచి ఏమో వచ్చింది మొత్తం వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఆ పాండవుల యొక్క వైభవాన్ని అట్లా వర్ణిస్తూ 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 చెప్పి చిట్టు చివరిలో ఒక్క మాట అన్నాడు. ఆ మాట ఏమిటో చూడండి. ఇది కూడా సంస్కృత భారతంలోదే. ఏమన్నాడు? తత్ర మాం ప్రాహసత్కృష్ణ పార్థేన సహసుస్వరం ద్రౌపదీచ సహస్త్రీభిః వ్యధయంతి మనోమమ. శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి నా వైపు చూచి పక్కపక్క నవ్వాడు. ఇతర స్త్రీలతో కలిసి ద్రౌపది కూడా నా మనస్సుకి వ్యధ కలిగేటట్టు నవ్వింది. ఇక్కడ చెప్పాడు తండ్రితో. అయితే ఇది నిజమా అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. అది నిజమో కాదు. దుర్యోధనుడు చివరిగా చెప్పినటువంటి ఈ మాట పూర్తి అబద్ధం. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరిని చెప్పాడంటే శ్రీకృష్ణుడిని కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా నవ్వినట్టుగా, అర్జునుడు నవ్వినట్టు, సరే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు నవ్వినట్టుగా, అలాగనే ద్రౌపది నవ్వినట్టుగా చెప్పాడు. అయితే ఇది ఎందుకు అబద్ధం అని అంటే మొత్తం బంధువులందరూ వెళ్ళిపోయేదాకా వీళ్ళిద్దరు వెళ్లకుండా ఉన్నారు. హస్తినాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా తండ్రితో సహా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. అలాగే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. అలాగే వచ్చినటువంటి రాజులందరూ వెళ్ళిపోయారు. చుట్టాలు పక్కాలు అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మయసభా భవనం యొక్క ఐశ్వర్యాన్ని తిలకించాలనేటువంటి ఉద్దేశంతో శకునితో కలిసి కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు దుర్యోధనుడు. అంటే అందరూ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిన తర్వాత కొంతకాలం దుర్యోధనుడు శకునితో కలిసి ఆ మయసభా విశేషాలు తిలకించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. అలా ఉండి ఒక రోజున శకునితో కలిసి మయసభా భవనాన్ని తిలకిస్తూ ఉన్నాడు. ద్వారకకి వెళ్ళిపోయినటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ
అంటే ఇంద్రప్రస్థంలో ఈ మయసభలో లేనటువంటి శ్రీకృష్ణుడు నవ్వినట్టుగా చెప్పటం పచ్చి అబద్ధం. దానితో అక్కడ లేనటువంటి ద్రౌపది నవ్వినట్టు చెప్పటం కూడా అంతే అబద్ధం. ఎందుకంటే ద్రౌపది కూడా అక్కడ లేదు. ఇదంతా మరి ఎందుకు చెప్పాడు? పాండవుల మీద తండ్రిలో విద్వేషాగ్నిని రగించాల. పాండవుల పట్ల తండ్రికి కూడా ఎలాగో అలాగా కోపం తెప్పించాల. అలా కోపం తెప్పిస్తే కానీ జోదానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒకవేళ విదురుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళెవరు వద్దన్నా సరే ఈయన పిలిపించాలి. అందుకోసం చెప్పారు. ఇక శ్రీకృష్ణుడు వెళ్ళినటువంటి విషయాన్ని సభాపర్వం 45వ అధ్యాయంలోనే 51 నుంచి 59 వరకు 9 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళటానికి ప్రయాణం కావటం, వీళ్ళందరూ కూడా వెనకాల వెళ్ళటం, ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటం, ఇవన్నీ 9 శ్లోకాల్లో అక్కడ చెప్పారు. 45వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. 46వ అధ్యాయంలో నారదుడు, వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ ధర్మరాజు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. 47వ అధ్యాయంలో సుమారుగా 1 నెల రోజుల తర్వాత ఇదిగో ఈ శకుని దుర్యోధనుడు ఇక్కడ మయసభలో తిరగటం జరుగుతుంది. అంటే నెల రోజుల కిందట వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు నవ్వాడని చెబుతున్నాడు. కాబట్టి ఇది అబద్ధం అనేటువంటి విషయం స్పష్టం. ఇక మళ్ళీ ఆంధ్ర మహాభారతానికి వస్తే నన్నయ్య గారు పాపం మళ్ళీ ఇక్కడ కూడా అట్లనే స్ఫటిక దీప్తి జాల పరివృతంపై ఉన్నటువంటి జలాశయమును స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడయందొచ్చి క్రమ్మరిన వారిని చూచి పాంచాలి పాండుకుమారులు నగిరంతా. పాంచాలి పాండుకుమారులు నవ్వారు అని రాశాడు నన్నయ్య గారు. ఈ తెలుగు భారతమే ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నందువల్ల తెలుగు మాత్రం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు భారతమే చూస్తారు కనుక సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ కూడా ఈ తెలుగు భారతాన్ని ఆధారం చేసుకునే చూపిస్తూ ఉంటారు కనుక ఇదే ప్రచారంలో ఉంది. ద్రౌపది నవ్వినటువంటి విషయమే ప్రచారంలో ఉంది. కానీ మూలంలో మాత్రం మూల భారతంలో లేదు. మరి లేనటువంటి దాన్ని నన్నయ్య గారు ఎందుకు రాశారు? పాండుకుమారులు నవ్వారంటే బాగానే ఉంది. పాంచాలియు పాండుకుమారులు నగినంతనే ద్రౌపదిని కూడా గెలిపాడు. మరి ఎందుకు అట్లా రాయటం జరిగింది అనేటువంటిది ప్రశ్న. తమ యొక్క భారత ఆంధ్రీకరణం స్వతంత్ర రచనలాగా సాగిందని నన్నయ్య గారే చెప్పడం జరిగింది. అందువల్ల అక్కడక్కడ కొన్ని మార్పులు చేశామని వాళ్లే చెప్పినందువల్ల అక్కడ దుర్యోధనుడు తండ్రితో చెప్పినప్పుడు ఆ ద్రౌపది ప్రసక్తి కూడా ఉంది కనుక ఒకవేళ ఇక్కడ కూడా అది రాస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడేమో, అందుకని అది కూడా పెట్టేశాడేమో. అంతే తప్ప మూల భారతంలో సంస్కృత భారతంలో మాత్రం ద్రౌపది నవ్వినట్టుగా లేనే లేదు. ఏమైనా మనకి సంస్కృత భారతమే ప్రధానం. ఎందుకనంటే ఆంధ్రలోకి మార్చిన వాళ్ళు, కన్నడంలోకి మార్చిన వాళ్ళు, తమిళంలోకి మలయాళంలోకి మార్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ అసలు వ్యాసుడు రాసింది ఏమైతే ఉందో అదే ప్రధానం గనక అందులో ద్రౌపది నవ్వినట్టుగా లేదు గనక, శకునితో కూడా దుర్యోధనుడు చెప్పలేదు గనక, చాలా కాలం తర్వాత గుడ్డి తండ్రితో మాత్రం చెప్పాడు గనక దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దుర్యోధనుడు కింద పడినప్పుడు నలుగురు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, సేవకులు, వీళ్ళు మాత్రం నవ్వారు, నిజం. అయితే ఇలాంటి సందర్భంలో నవ్వటం సర్వసాధారణం. అప్రయత్నంగా, అనాలోచితంగా నవ్వాలనేటువంటి ఆలోచన లేకపోయినా ఎవరికైనా నవ్వొస్తుంది. మన స్నేహితుడే ఉన్నాడు అనుకోండి, వర్షాకాలంలో అలా వెళుతూ వెళుతూ జర్రం జారిపడ్డాడు అనుకోండి, గబుక్కున్న వేస్తాం. ఎవరైనా సరే అలా నవ్వటం అనేటువంటిది సహజం. ఎవరైనా ఒక ఆయన పైన చూస్తూ 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 పోతున్నాడు, అసలు కిందనే చూడటం, ఎప్పుడు పైన చూస్తుంటాడు, కింద అరటి తప్పు మీద కాలేసి జర్రం జారిపడ్డాడు అనుకో, చూసినటువంటి వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. అవన్నీ కూడా అవమానాలు కాదు, అది అనుకోకుండా జరిగేటువంటి విషయం. ఆ సమయంలో ధర్మరాజు జారిపడ్డా కూడా నవ్వుతారు ఎవరైనా. ఇక ఇంకో విషయం ఏంటంటే అసలు దుర్యోధనుడికి పాటు ఎందుకు కలిగింది? అసలు మైసభను దర్శించినటువంటి వాళ్ళు ఎవరు? దుర్యోధనుడు, శకుని ఇద్దరు.
మరి శకునికి ఏమైనా జరిగింది అవమానం? ఎక్కడ జరగల. ఎక్కడన్నా గోడ కొట్టుకున్నాడా? ఎక్కడన్నా కింద నీళ్ళు ఉన్నాయి అని పంచి పైకి ఎగ్గట్టుకొని ఏమైనా పోయాడా? లేకపోతే ఎక్కడన్నా మామూలు నీళ్ళల్లో పడిపోయాడా? ఏమి జరగలేదే. శకునికి ఏమి జరగకుండా దుర్యోధనికి మాత్రం ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే శకునికి ఎందుకు జరగలేదనంటే ఆ వెంట వచ్చినటువంటి సహాయకులు ఉంటారు, వాళ్ళు వివరంగా ఒక్కోటి వివరించి చెబుతూ ఉంటారు. ఇదిగో ఇది నేల, ఇదిగో ఇది చెట్టు, ఇది అరుగు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా కనపడుతుంది, కానీ ఇది కాదు అని అలా చెబుతూ ఉంటారు కనుక అవన్నీ కూడా చూస్తూ ఆనందిస్తూ పోతున్నాడు శకుని. కానీ దుర్యోధనుడు అహంభావి. ఏమిటి ఈ సేవకులు నాకు చెప్పేది ఏమిటి? నేను ఎరిగినటువంటి చిత్రాలు ఏమున్నాయి ఇక్కడ, నాకు తెలియనటువంటి సభలు ఏమున్నాయి అని విసవిస జొరబడి అడుగడుగునా విభ్రాంతుడై జలాన్ని స్థలం అనుకొని బట్టలు దడుపుకున్నాడు. మరి అటువంటి సమయంలో ఎవరికి నవ్వు రాదు? ఇది వినే వాళ్ళకే నవ్వు వస్తుందే. అక్కడేమో చీకట్లేదు, దుర్యోధనుడికేమో కళ్ళు ఉన్నాయి, ఆయనేమో గుడ్డివాడు కాదు. కాబట్టి ఈ నవ్వు పరిహాసం కానే కాదు, పాండవులు నవ్వినప్పటికీ కూడా. అయితే మనకి ఇక్కడ ఆ విషయంతో పని లేదు. ద్రౌపది నవ్విందా లేదా, ద్రౌపది నవ్వలేదనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టం. అంతేకాకుండా ద్రౌపది నవ్వినందుకే ఈ పరాభవం చేశాడు దుర్యోధనుడు అనేటువంటి మాట కూడా ఒట్టిదే. ఇంతవరకు ఈ ద్రౌపది మీద ఉన్నటువంటి ఈ రెండు విషయాలను మనం తెలుసుకున్న తర్వాత ఇక జోగ సభలో ద్రౌపది యొక్క ధర్మ తత్పరత ఎటువంటిదో మనం తెలుసుకుందాం. ఇదే ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే ఈ మాయాజోదంలో ఈ పాండవుల్ని ఓడించడం, ఆ తర్వాత ద్రౌపదిని సభకి ఈడ్చుకొని రావటం, అవమానించడం, అక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా చాలా వివరంగా మనకి మహాభారతంలో ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి తెలుసుకుందాం.